ఉంది కానీ మనమే కబర్లు కొట్టాలి, సౌండ్ పెట్టవచ్చు కానీ మనమే కబర్లు కొట్టాలి. అదే మనం గురువులకు ఇచ్చే ఆత్మవిశ్వాసాన్ని పెంచి ప్రపంచంతో మాట్లాడే ధైర్యాన్ని ఇచ్చిన విశ్వనాథ్ గారికి ఘన స్వాగతం పలుకుతూ సన్మానం స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. చివరి మలుపులో we miss all the fun, we miss all the joy, we miss you, we miss all the fun, we miss all the joy, we miss you. బుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు, సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు, ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు, రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు, రాజేషు ఇచ్చిన సబ్జెక్టు ఉండేది. కానీ మన అదృష్టవశాత్తు జీవశాస్త్రంలో మనకు 2 సార్లు లభించారు. కాబట్టి ఇందులో మొదటగా ప్రకృతిని ప్రేమించడం, జీవాన్ని గౌరవించడం కూడా విద్యలో భాగమే మాకు నేర్పిన గురువులు చంద్రశేఖర్ సార్ గారికి ఘన స్వాగతం పలుకుతూ సన్మానం స్వీకరించవలసిందిగా కోరుచున్నాం సార్. We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము, చదువులమ్మ చెట్టు నీడలో విడలేమంటూ విడుకోలంటూ మా క్లాస్ మైనారిటీ మిత్రులు సన్మానం చేయవలసిందిగా కోరుతున్నాం సార్. ద్వారా మనలో ఎంతో ఉత్సాహాన్ని నింపి తన ఆటపాటల ద్వారా మనకు విద్యాబుద్ధులు నేర్పినటువంటి విశ్వేశ్వర గారికి కమిటీ సభ్యులు సన్మానం చేయవలసిందిగా కోరుతున్నాం. సాంగులు సుబ్బయ్య మాస్టారి స్కూటీకి గుచ్చిన గుండు పిన్నులు, టైపిస్టు కస్తూరి ఖాతాలో తాగిన కోకు టిన్నులు, బ్లాక్ బోర్డు పైన గ్రీకు బొమ్మలు, సెల్ ఫోనుల్లోన సిల్లి న్యూసులు, బాతురూములోన భావ కవితలు, క్లాసు రూములోన కుప్పి గంతులు, మరపురాని తిరిగి రాని గురుతులండి, మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. మనకు క్షమాపణలు ఎందుకండి, మీ వయసులోన మేము కూడా ఇంతేనండి. We miss all the fun, we miss all the joy, we miss you.
all the fun, we miss all the joy, we miss you. गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। అజ్ఞానులకై ఋతము వైపు కదిలిన ఋషివో విజ్ఞాన పంటను పండించుటకై కరిగిన కృషివో। రైట్ సార్, ధన్యవాదాలు సార్. నెక్స్ట్ వచ్చేసి మనతో పాటు ఉండి మనతో చదువుకొని మనతో కలిసి మెలిసి మనతో ఆడుకుంటూ ఉన్న అందరు మిత్రులు ఇక్కడ ఉన్నారు, కానీ కొంతమంది మాత్రం ఇక్కడ లేరు సార్. అది కొద్దిగా బాధాకర పరిణామం అయినప్పటికీ వారిని గుర్తు చేసుకోవడానికి వాళ్ళ కుటుంబ సభ్యులు పిలిచినాం సార్. ఫస్ట్ కరీం విషయంలో చెప్తే ఒకటే విషయం చెప్పచ్చు సార్. ఎప్పుడు కనబడ్డా కానీ రామకృష్ణలో ఐస్ క్రీమ్ లో అనుకుంటా పైసలు తీసుకోకుండా కూడా చాలా మంది మిత్రులకు ఇచ్చి గుర్తులు అనుకుంటున్నా సార్. ఆ ఐస్ క్రీమ్ మళ్ళీ ఇప్పుడు దొరకలేదు, కరీం కూడా మన దగ్గర లేదు. కాబట్టి కరీం వాళ్ళ నాన్న అయినటువంటి షకీల్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం సార్. కరీం మన స్కూల్ ముందర ఉన్నటువంటి ఐస్ క్రీమ్ షాప్ ఉండేది సార్ వీళ్ళది. దీనికి మిత్రులారా, నేను ఇంతకు ముందే మీకు మనవి చేసి ఉన్నాను, కరీం ఇక్కడ లేరు. ఆయన దగ్గర వరకు మీ సపోర్ట్ ఇప్పుడైనా చేయాలి, గుర్తు చేసుకోవాలి సార్. बुलाए सारे स्थानों का और सारे स्टूडेंटों का घर को यहाँ ला के వాళ్ళతో కలిసి చదువుతున్నారు కాబట్టి గుర్తు పెట్టుకున్నందుకు అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాను సార్. థ్యాంక్ యూ. నెక్స్ట్ మనతో పాటు ఉండి ఒక ఇద్దరు మిత్రులు కాలం చేసినారు, మిగతా వాళ్ళు ఉన్నా కానీ వాళ్ళ యొక్క ఆరోగ్యం సహకరించకపోవడం వల్ల ఇంటి దగ్గర కొద్దిగా బాధపడుతున్నారు. కాబట్టి మేమందరం కలిసి ఏంటంటే మనము అందరము చాలా సెటిల్గా ఉన్నాం కాబట్టి మన మిత్రులకు కూడా ఒక చిన్న గుర్తుగా మేమిచ్చేది మీ కుటుంబానికి ఏమాత్రం సరిపోకున్నా కానీ మేము 1999 2000 బ్యాచ్ అయినటువంటి మేము మీకు ఎల్ల వేళలా అండగా ఉంటామని ఈ వేదికపై మా వంతుగా ఒక చిరు సహాయం, ఇక్కడ చిరు సహాయం అంటే ఒక విషయం ఖచ్చితంగా చెప్తారా సమయమైనా కానీ, ఎందుకంటే సారు సార్ గారు ఎప్పుడు మనం మాట్లాడినా కానీ అందరూ మాట్లాడినాక నా ఈ చిన్న ఉపన్యాసాన్ని తీసుకున్నా అని అంటుంటుంది. ఒకసారి సార్ చేసి ఏంటి అందరూ 5 నిమిషాలు మాట్లాడతారు, 10 నిమిషాలు మాట్లాడతారు, అయినా మన చిన్న ఉపన్యాసం ఏంటంటే సారథసారి చెప్పినట్టు గుర్తు గట్టిగా ఉంది. ఆ రోజు నుంచి కోకు మన చిన్న ఉపన్యాసంలో వాడాల్సిన కొద్దిగా భయంగా ఉంది. సార్ మన దగ్గర ఉన్నటువంటి మిత్రులలో
పేరు ఈ స్థాయిలో వారి కుటుంబ సభ్యులు కోల్పోయిగా మన మిత్రులు కొద్దిగా సహాయంగా చేస్తే, ఎందుకంటే మనం అందరం చదువుకుంటున్నాము. గాండ్ల కృష్ణ కూడా కొద్దిగా బ్రెయిన్ స్ట్రోక్ తో బాధపడుతున్నాడు. స్థాయిలో గూడెం కృష్ణ చాలా అందరి నంబర్ తెలుసుకొని దాంట్లో ముఖ్యంగా ఎవరైతే లీగల్ సెక్షన్ అంటే ఇక్కడ మరీ ఎక్కువ తక్కువ కాకుండా మన తెలుగు ఉంటేనే దాన్ని మన పిక్చర్ మాత్రమే ఆధారం ఇంకా ఛానల్ వస్తుంది. అది కొంచెం బంద్ చేశారు. మా కృష్ణ గారు మామూలుగా అతనికి పేరెంట్స్ రావడం జరిగింది. అతను కూడా వర్క్ చేయడం లేదు. మరియు నెక్స్ట్ ఇక్కడ మన చెప్పేది కూడా బాగా ఆడవారు, బాగా కష్టపడతారు. కానీ ఈ ప్రోగ్రామ్ చాలా సక్సెస్. కొంతమంది నాటకంలో వర్క్ చేసి ఇక్కడ చెప్పేది ప్రతి ఐటమ్ పాలు కానీ ఐస్ కానీ ప్రతి ఒక్క ఐటమ్ అతను తీసుకురావడం జరిగింది. అతనికి మామూలుగా మన చెప్పేది కూడా మంచి నాటికాలు చూస్తున్నాడు. ఆటలు మెరుగుపడుతుంది. అతను ఎంతో చిన్న సాయం చేయడానికి మధ్య తప్ప ఇక్కడ ఏం లేదు. నెక్స్ట్ మన కూడా కృష్ణ గారు అతను కూడా కొద్దిగా ఇక్కడ మామూలుగా డైలీ వర్క్ అతను తీసుకుంటాడు. అతనికి మనం అనేది ఇక్కడ ఏం లేదు. వాళ్ళు తక్కువ మనం ఎక్కువ లేదు. మా సొంత అభిప్రాయం మన ప్రకారం ఒక కాంట్రాక్ట్ పెట్టుకుంటాము. మనం అందరిలాగా ఏదో చేసుకుంటే ఎలాంటి లేదు. నేనేమనుకున్నామంటే యాక్చువల్గా మనం గెలిపి చేయడంతో పాటు మన మిత్రులు ఎలా ఉన్నారు మన కొంచెం కలిసి మన బాధ ఏమిటి తెలుసుకుంటే ఇప్పుడే కాదు నెక్స్ట్ ఈ గ్రూప్ అనేది మనకు ఎప్పుడు నడుస్తుండదు. మీరు మంచి గమనించండి. ఈ ఒక 25% రోజులు కాదు, ప్రతి ఇయర్ ప్రతి నడుస్తుండదు. ఎక్కడ ఎవరికి చిన్న అపాయం వచ్చినా ఒక మెయింటైన్ చేస్తే మన దగ్గర మామూలు అమౌంట్ గురించి ఇప్పటికి మన వదులైన అమౌంట్ మనం చాలా మంది పెద్ద అమౌంట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి మీరు ఎలాంటి భయపడకుండా నాకు ఇలాంటి చిన్న మిస్టేక్ జరిగింది ప్రాబ్లం ఉందంటే అందరూ ఆడుకోవడానికి మా కంపెనీ తరఫున మన జన్మల తరఫున అందరూ ఉన్నారు. మీరు ఎక్కడ నెక్స్ట్ చూసుగా ఏదైనా కార్యక్రమం అయినప్పుడు మీరు ఎలాంటి ప్రత్యేకంగా పెళ్లిళ్ళు ఉన్నా సరే, మన మామూలు పెళ్లిళ్ళు ఉన్నా సరే, పండుగలు ఉన్నా సరే, ఎడ్యుకేషన్ సంబంధించిన ఏ సంగతి అయినా సరే నాకు ఇలాంటి బాధ ఉంటుంది. కాబట్టి మన వృత్తి చేయడానికి మన భూమి చూడండి. మన అంతకంటే ఐఎస్ గ్యాస్ మన గ్యాస్ చూసి చాలా మంది మనకంటే ముందు గెట్ చేయడానికి చేస్తున్నారు. మేము ప్లానే చేస్తున్నాము, గెట్ చేస్తున్నాం. మనం చేయడానికి ఇంత టైం పట్టింది. అందరికీ దాదాపుగా ప్రతి ఇంటికి చదవడం జరిగింది. కాబట్టి ఈ గ్రూప్ అనేది ఇప్పుడు ఎప్పటి నుంచి పోతారని కోరుకుంటున్నారు. ముఖ్యంగా ఇక్కడ ఒక చిన్న మన ఆర్థిక మన కంటెంట్ మీరే దగ్గర జాగ్రత్త ఒక ముందు నడిచేవాడు ఒక కంప్యూటర్ భావిస్తారు. కాబట్టి ఇది చూడండి, ఇది ఇక్కడ మన దాంట్లో ఐఎస్ సెక్షన్ కూడా చాలా ఉన్నారు, టీచర్ సెక్షన్ ఉన్నారు. కానీ ఒక కుటుంబం లాగా ఒక చిన్న పంచాయతీ చేసిన ఒక కుటుంబం లాగా ఇది కలిసి ఉండాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ ఎలాంటి ఎవరికి ఏం లేదు. కాబట్టి మీరు చెప్పేదో చిన్న సాయం అంటే మీరు రెస్పాండ్ అయ్యిందని మనం కార్యక్రమం ఉంటే ఉంటాం కదా. ఇప్పుడు మనం ఇస్తున్నప్పుడు ఓన్లీ 10,000 మాత్రమే. నేను ఎగ్జామ్ ఉన్నాను కానీ చూడకపోవడం వల్ల ఓన్లీ 10 ఎవరు చదువుతారట. ఓకే, ఇలాంటి సాయం ఎప్పుడు నడుస్తుంటారు. ఇదే కాదు, ఇలాంటి ఏ కార్యక్రమం అయినా ఈ గ్యాస్ 99 బ్యాంకులని ముందు చెప్తారని ఆశిస్తున్నారు. నెక్స్ట్ మన సార్ల ద్వారా మన గురువుల ద్వారా మనకు చిన్న ఆర్థిక సాయం చేద్దాము. ఓకే రైట్. दोस्त मेरा दोस्त तू है मेरी जान वास्तवंगा दोस्त तुमे ना प्राणम ప్రకృతి పాటలో మధురతరాలం మనం స్నేహమనే మాటలో చెరు అక్షరం మనం దోస్త్ మేరా
జన్మలో ఇద్దరము ఒకేలా కలగంటాం. నిజములు ప్రతిక్షణం కలలకి కల అవుతాం. నీ నల్లే నేనుకుంటా నువ్వు వెలుగుతుంటే మప్పులతో మనసుల చెబుతా ఇంతగా వింటుంటే నీలా నాలా సావాసంగా సింగి నేల కలవాలంటూ పంపే కరిగే ఇలపై చెల్లే కాదా మండు వింటూ కలిపే హరివి లవదా దోస్త్ మేరా దోస్త్ తూరే మేరే జాన్ వాస్తవం రా దోస్త్ తువే నా ప్రాణం చరిత్రే చిరతుంది ప్రణామం చెప్తుంది. దరిద్రికి చెలిమి ప్రమాణం అంటుంది. ప్రాణానికి ప్రాణం పోతే మంత్రంగా శ్రేయం శ్వాసానికి అర్థం మార్చే శాస్త్రంగా శ్రేయం ఊరు అంటూ ఆశ్చర్యంతో చూస్తూ ఉంటే కాస్త నేస్తం కనుగొని కావ్యం లోకం మొత్తం చదివే యారో వేదం. దోస్తు మేరా దోస్త్ తూరే మేరే జాన్ వాస్తవం రా దోస్త్ నువ్వే నా ప్రాణం. బ్రతుకు తీపి పాటలో మధుర స్వరాలం మనం స్నేహమనే మాటలో చెరో అక్షరం మనం. దోస్తు మేరా దోస్త్ తూరే మేరే జాన్ వాస్తవం రా దోస్త్ నువ్వే నా ప్రాణం. లా 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 లా. హస్బెండ్ చనిపోయారు కాబట్టి పిల్లలు చిన్నగా ఉన్నారు. మాధవి వాళ్ళ బాబు పుట్టుకతోనే చెందడం లేదు, హైదరాబాద్కి వెళ్ళినారు. అక్కడ కొద్దిగా ఆర్థికంగా ఇబ్బందులు ఉండొచ్చు. ఈ స్థాయిలు చనిపోయారు. వాళ్ళ యొక్క భార్య మన దగ్గర ఆశీన్లో ఉన్నారు. వీళ్ళు కూడా ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నారు. ఇక్కడ నేను ఒక పదం మాటి మాటికి వాడిన ఆర్థికంగా ఇబ్బంది అంటే ఇక్కడ ఏదో మేము చేసిన సహాయం ఎంతో అని కాదు, కాకుంటే మేమిచ్చే డబ్బులు మేము మీకు ఉన్నాము అనే భరోసా తెలియజేయడానికి మాత్రమే. ఈ సహాయం ఇంతటితో అయిపోదు, ఇంకా ఇంకా ఇలాగే కొనసాగాలని మా మిత్రులందరూ అనుకొని ఉన్నారు. ఈ ఆర్థిక సహాయము మా గురువు గారులందరూ వచ్చేసి ఇవ్వవలసిందిగా కోరుచున్నాం సార్. ఇందులో ప్రతి ఒక్కరికి 11,000 రూపాయల చొప్పున మనము ఆర్థిక సహాయం చేస్తున్నాము. తర్వాత ప్రోగ్రామ్ కంటిన్యూ చేద్దాం. కాదండి, పాషు మన మిత్రుడు పాషు వాళ్ళ తను ఇక్కడ లేరు కాబట్టి వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులు వచ్చారు. తనకి చిరు సన్మానం చేసేసి మనం భోజనానికి వెళ్ళిపోదాం. ఒక మిత్రుడు వాళ్ళ కుటుంబ సభ్యులు ఇప్పుడు వచ్చారు. 2 నిమిషాల పని.
భోజనాలు చేసి తొందరగా రావాల్సిందిగా కోరుచున్నాం. మీ యొక్క మాట్లాడాల్సినటువంటి జ్ఞాపకాలన్నీ ఇక్కడ మాట్లాడడం. భోజనం మాత్రం చేసేటప్పుడు ఎక్కువ మాట్లాడకండి, తొందరగా తినేస్తాం. క్యాంపస్ లోనే ర్యాగింగ్ ఆరంభం, స్టూడెంట్ మనసో నందనవనం, మల్లలుంటాయి ముళ్ళు ఉంటాయి.